జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ డెకైట్ ఎవరో ఈ లిక్కర్ దొంగ ఉన్నాడు కదా కేడీవాలో, అదే స్వామి కేజ్రీవాల్ పడి మంచోడి చేతుల్లో పడతాడు. ఎవరు ఇంతకైనా? యోగి ఆదిత్యనాథ్ గారు. ఎట్టుంటుంది సినిమా? సూపర్గా ఉంటుంది. న్యూస్ చూడండి ఒకసారి. కేక. అరవింద్ కేజ్రీవాల్ ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రంగులు మార్చడంలో ఈ అరవింద్ కేజ్రీవాల్ను కొట్టేవాడే లేడు. దాన్ని క్రాచ్ చేసేస్తాడు. ఫస్ట్ ప్రైజ్ అయితే వెనకే అది కాదు ఆ స్వామి, దానికంటే దాన్ని కూడా క్రాచ్ చేసేసి ఫస్ట్ ప్రైజ్ వెనక కొట్టేస్తాడు. ఈ మొల్లాలకు పాస్టర్లకు డబ్బులు ఇవ్వడం మూలిపెట్టింది ఎవరు తెలిసిన? ఈ కేడీవాల్లే. ఈయన గారు సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారి అయినటువంటి ఈ అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఉచితాలను అలవాటు చేస్తే ఢిల్లీలో సంపద సృష్టి జరగకుండా నిలిపేశాడు. ఉచితాలు ఇచ్చుకుంటా పోతా ఉంటే లేచి అన్ని ఫ్రీనే ఇస్తా ఉంటే ఇంకేంది బతికేది మనిషి? ఇంక డబ్బులు ఎట్ట వస్తుంది గవర్నమెంట్కు? డెవలప్మెంట్ ఎట్ట జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి మీరు. ఓటు బ్యాంక్ రాజకీయాల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీని అయితే మించిపోయింది. అది దాంట్లో కూడా డౌట్లే. అబ్బా ఈ కాంగ్రెస్ కూటమిలో ఉంటారు స్వామి, ఒకరిని మించిన వాళ్ళు ఒకరు, ఒకరిని మించిన వాళ్ళు ఒకరు, మామూలు వాళ్ళు కాదు. ఇందాక చెప్పిన విధంగా ఈ ముల్లాలకు పాస్టర్లకు జీతాలు ఇస్తా ముస్లింలను క్రిస్టియన్లను తన ఓటు బ్యాంకుగా మార్చుకుని ఢిల్లీలో మకుటం లేని మహారాజుగా పెత్తనం జలాయిస్తాడు. ఎవరు? ఈ దొంగ. ఇక అరవింద్ కేజ్రీవాల్ గురించి ఒక విషయం చెప్పాల్సి ఉన్నది. అది ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కావడం. కానీ సరే సూక్ష్మంగా చెప్తా. అరవింద్ కేజ్రీవాల్ పెద్ద కులపిచ్చాడు. ఈ మాట ఇంతవరకు మీరు వినలా కదా? ఇదైతే పక్కా నిజం. ఇది ఢిల్లీలో అత్యధిక జనాభా ఉన్నటువంటి తన సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని విజయవంతంగా హిందువుల ఓట్లను చేల్చసాగినాడు. అర్థమైందా? ఢిల్లీ హిందువుల్లో లేనటువంటి కుల సమీకరణాలను మొట్టమొదటిసారి ఈ అరవింద్ కేజ్రీవాల్ సృష్టించాడు. చూడండి ఎంత పెద్ద దొంగ చూడండి వీడు. ఇక అరవింద్ కేజ్రీవాల్ అవినీతి గురించి అందరికీ తెలిసిందే. ఒక్క అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే కాకుండా ఆయన పార్టీలోని అనేక మంది మంత్రులు కూడా అవినీతిలో కూరుకుపోయి జైల్లో ఊసలు లెక్క పెడతారు. అంటే అసలైనటువంటి అసలు పెద్దోడు నాయకుడే ఈ మారి ఉంటే ఇక పక్కన ఉండేవాళ్ళు వాళ్ళదే ఉండదు. పాపం స్వామి, పోతా ఈడు పోయేది కాక ఏమో తెలంగాణలో ఒక ఆమె పాపం ఆ అక్కను కూడా తీసుకుపోయినాడు. ఆమెను కూడా జైల్లోకి వేపించేసినాడు. ఇంక చూడండి ఇంక ఎంత దుర్మార్గుడు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పి ఈ దేశం మీద ప్రమాణం చేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఈ కేడీవాల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే డేంజరస్గా తయారైనాడు. అయితే అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ఉచిత పథకాల మూలంగా ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సర్వనాశనం అయిపోతుంది. ఢిల్లీలో కొత్తగా ఒక డ్రైనేజీ సిస్టమ్ నిర్మించాల, రోడ్లను నిర్మించాల, తాగునీటి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఇవన్నీ పట్టించుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు కూడా రాజకీయాలే చేస్తున్నాడు. అర్థమైందా? ఢిల్లీ రాష్ట్ర పరిధిలో కీలకమైనది పూర్వాంచలి ప్రాంతం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం పేరు పూర్వాంచల్, కానీ ఢిల్లీలోని ప్రాంతం పేరు పూర్వాంచలి. ఈ పూర్వాంచలి ప్రాంతం ఢిల్లీకి తూర్పు వైపున ఉంటుంది. అంటే ఉత్తరప్రదేశ్ను ఆనుకుని ఉంటుంది అన్నమాట. ఇది రేపు జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పూర్వాంచలి ప్రాంతం చాలా కీలకంగా మారబోతుంది. అది ఎట్లా చెప్తా మీకు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పేదలు ఎక్కువగా ఉంటారన్నమాట. పేదవాళ్ళు అంటేనే వాళ్ళకు పాపం అంత దూరం తెలియదు. వాళ్ళకు అమాయకులు, ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మేస్తారు. అట్లా వీళ్ళు నిన్నటి వరకు అరవింద్ కేజ్రీవాల్కే ఓటేశారు. అందుకే ఉత్తరప్రదేశ్ను ఆనుకుని ఉండే ఈ ప్రాంతంలో బీజేపీ పట్టు సాధించడానికి యోగి ఆదిత్యనాథ్ గారిని రంగంలోకి దించింది. ఎలాగైనా సరే ఈసారి ఈ పూర్వాంచలిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలను గెలవాల్సిందేనని చెప్పేసి బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యనాథ్ గారిని బరిలోకి దించింది. ఇక ఈ క్రమంలో మొన్న యోగి ఆదిత్యనాథ్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ పూర్వాంచలిలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెడితే మొత్తం ఈ పూర్వాంచల్లో ఉన్నటువంటి జనాభాలో 10వ వంతు జనాభా మీటింగ్ హాజరైనారంట. అంటే ఇసుకేస్తే రాలంత జనం. అసలు ఈ స్థాయిలో ప్రజలు హాజరు కావడంతో బీజేపీ పార్టీ నాయకులే ఆశ్చర్యపోయినట్టు తెలుస్తుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అయితే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అర్థమైందా? డబ్బులు పంచకుండా, బీర్లు బిర్యానీలు పెట్టకుండా ఇంతమంది ప్రజలు రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అవునా కదా? అందుకు ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా యోగి ఆదిత్యనాథ్ గారిని నియమించాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. అంటే ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ను యోగి ఆదిత్యనాథ్ గారు నేరుగా ఢీ కొట్టున్నారన్నమాట. అర్థమైందా? అదే కనుక జరిగితే ఈసారి ఢిల్లీలో బీజేపీ గెలుపు ఖాయం అని చెప్పి చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ విషయంలో మాత్రం బీజేపీ అధిష్టానం
చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉండేది గుంటనక్క కేజ్రీవాల్ కాబట్టి, పెద్ద డెకాయిటోడు దొంగయా స్వామి, పచ్చి దొంగ. ఇట్టోళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని నాశనం చేస్తున్నారు. ముందు మనకు తెలివి ఉంటే మనం సరిగ్గా ఆలోచన చేస్తే ఇలాంటి వాళ్ళందరినీ కూడా చేతి పక్కన తప్పచ్చు. అది ఫస్ట్ బాగుండాల్సింది, మంచిగా ఆలోచించాల్సింది. మనం ఒక్కసారి గుడ్డిగా నమ్మి ఏదో అయ్యి అనుకొని వాడికి ఓటేసామా 5 సంవత్సరాల పాటు గొల్లగొల్ల వేస్తాడు. కర్మ కొద్దీ ఇప్పుడు 10 ఏళ్ళు స్వామి. రెండు సార్లు ఈయన ముఖ్యమంత్రి ఢిల్లీకి. ఇంకేం చెప్పాలా, నాశనం చేశాడు. ఢిల్లీ అంటే మన దేశ నడి ఒడ్డు అన్నమాట. అది మన గుండెకాయ లాంటిది. అలాంటి ఢిల్లీ తీసుకుపోయి ఒక దొంగ శాతంలో పెడితే ఇంకెట్టుంటుంది? తప్పే అవుద్ది, మందే కదా. అవునా కాదా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు ఈ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే విధానం కావచ్చు, మన న్యూస్ కావచ్చు మీకు నచ్చినట్లయితే, ఇటువంటి న్యూస్ మళ్ళీ మీకు చూడాలనిపిస్తే, అంటే ప్రతి న్యూస్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీరు పొందాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.